ఒక్కొక్కరు ఫేస్ చూస్తే ఇంత టయర్డ్‌గా, ఇంత కష్టపడుతూ ఎక్కడికెళ్తున్నారు అనుకుంటున్నారా ఈ సమ్మర్‌లో? ఇంకెక్కడికండి. మాకైతే ఆ శ్రీవారి దగ్గర నుంచయితే పిలుపైతే వచ్చేసింది. సో, ఈసారైతే మేము నడక ద్వారా వెళ్దామని చెప్పి డిసైడ్ అయ్యాం. సో, శ్రీవారి మెట్టు మార్గం నుంచయితే వెళ్దామనుకుంటున్నాం. సో, టోటల్ 2388 స్టెప్స్ ఉన్నాయన్నారు. సో, మొదటి గడప దగ్గరైతే పూజ చేసుకొని మేమైతే జర్నీ స్టార్ట్ చేసాం. నేను, నా హస్బెండ్, నా బాబు అండ్ మా బ్రదర్ అయితే వెళ్తున్నాము. సో, ఫస్ట్ ఇనిషియల్ 750 స్టెప్స్ అయితే ఈజీగానే ఎక్కేసాము. అంత టైర్డ్ ఏం అనిపించలేదు. తర్వాత నుంచే మా కష్టాలు స్టార్ట్ అయ్యాయి. పోయే కొద్ది స్టీప్ ఎక్కువగా ఉంది. అలా ఇలా చేసుకుంటూ కష్టపడుకుంటూ 1500 స్టెప్స్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాము. అక్కడ ఒక బ్రేక్ తీసుకొని కొంచెం ఎనర్జీ కోసం బనానాస్ అండ్ వాటర్ తాగి కాసేపు అయితే రిలాక్స్ అయ్యాము. చూసారా ఒక్కొక్కరు ఎంత టైర్డ్ అయిపోయి ఎంత కష్టంగా ఫీల్ అవుతున్నారు. ఇలాంటప్పుడే మాకు ఒక మోటివేషన్ అండ్ ఒక ఇన్స్పిరేషన్ లాగా ఈ చిన్న బాబు కనిపించాడు. ఎంత చక్కగా ఒక్కొక్క మెట్టుకు కర్పూరం వెలిగిస్తూ వెళ్తున్నాడు. వాడిని చూసి మేము కూడా ఇన్స్పైర్ అయ్యి మళ్ళీ మా జర్నీని అయితే స్టార్ట్ చేసాము. పైకి వెళ్ళే కొద్ది అయితే స్టెప్స్ అయితే కంటిన్యూ అండ్ స్టీప్ కూడా ఎక్కువగానే ఉంది. ఫైనలీ మేమైతే 2300 స్టెప్స్ వరకు అయితే వచ్చేసాం. ఇంకా 88 స్టెప్స్ మటుకి ఇంత కష్టపడి ఇంత ఇదిగా మేము ఎంత జర్నీ చేసాము. ఫైనల్గా అక్కడ లాస్ట్ వరకు రీచ్ అయ్యేసరికి అంత పాజిటివిటీ, అంత పీస్ఫుల్నెస్, అంత కష్టాన్ని మేము అరక్షణంలో మర్చిపోయినా కదా, అంత పాజిటివిటీ మనకు ఆ కొండపైకి వెళ్తూనే వచ్చేస్తుందండి.